నా క్లయింట్ 100 కేజీస్ వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ 13 రోజుల్లో ఒక 2 కేజీల వెయిట్ అయితే డ్రాప్ అయ్యాడు. ఇది 17వ రోజు. ఇతను నన్ను అప్రోచ్ అయినప్పుడు అన్న నెక్స్ట్ 3 months లో నేను వెయిట్ లాస్ అయిపోవాలి, ర్యాపిడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు. నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు తనకి ఒకే ఒక మాట చెప్పాను, బ్రో ఒక 3 నెలల్లో తగ్గిపోవటం కాదు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా ఒక హెల్దీ వేలో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకుండా ఓవర్ వెయిట్ అయితే అయ్యావు. సో అసలు నువ్వు ఎందుకు నా దగ్గర జాయిన్ అవుతున్నావు? మెయిన్ థింగ్ ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినాయి. సో అలా అని చెప్పి నీకు క్రాష్ డైట్స్ ఇచ్చేసేసి ఒకేసారి ఒక 40-30 కేజీలు వెయిట్ డ్రాప్ చేసావు అనుకో, అసలుకే మోసం వచ్చింది. ఒక హెల్దీ వేలో ఒక వీక్ కి 500 గ్రాముల నుంచి కేజీ డ్రాప్ చేసుకుంటూ స్లోగా వెళ్దాం. సో వాట్ రికవరీ ఎలా ఉంది, నీ ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నీ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, నీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంది, ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ మనం అయితే వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇతని జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. నా కంటెంట్ నచ్చితే మీరు నన్ను ఫాలో కొట్టేసేయండి. ఒకవేళ మీరు సీరియస్ గా మీ లైఫ్ స్టైల్ ని, మీ బాడీని చేంజ్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో కింద కమెంట్ చేయండి, లేదంటే నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి. ఈ ట్రాన్స్ఫార్మేషన్ జర్నీలో నేను కూడా ఒక భాగం అవుతాను. వాటికన్నా గొప్పగా సరికొత్తగా రేపు మళ్ళీ కలుసుకుందాం.